గుడ్ మార్నింగ్. ముఖ్య పత్రికలో వచ్చిన వార్తలపై సాగే విశ్లేషణ కార్యక్రమం న్యూస్ వాచ్కి స్వాగతం. పత్రికలో ప్రధానంగా హైలైట్ అవుతున్న అంశాలు ఈనాడు ప్రధానంగా నిన్న తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని బ్యానర్గా హైలైట్ చేస్తుంది. ఈనాడు సాగునీటి రంగంపై రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం, పునరాకృతికి సరే, కాళేశ్వరం ఎత్తిపోతల్లో 5 జలాశయాలకు ఆమోదం అనే వివరాల్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది. ఇక దీంతో పాటుగా కొత్త కొలువులు అంటూ నూతన జిల్లాల్లో భర్తీ చేయడానికి కొత్త కొలువుల్ని ఏర్పాటు చేస్తోంది. వైద్య ఆరోగ్య శాఖలో 797 పోస్టుల్ని గుర్తించింది. అలాగే భాషా పండితులు పీఈటీ పోస్టుల స్థాయి పెంచింది. దానికి సంబంధించిన నిర్ణయాలు కూడా హైలైట్ చేస్తుంది. ఇక దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు అదనంగా సాధించుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కేంద్ర నిధులు సాధించుకుందాం అంటూ ముఖ్యమంత్రి చెప్తున్న మాటల్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది. ఇక దీంతో పాటుగా కొరగాని కూరల సాగు అన్న శీర్షికతో కనీస మద్దతు ధర కూడా రాకుండా తీవ్రమైనటువంటి నష్టంతో రైతాంగం పడుతున్నటువంటి బాధల్ని హైలైట్ చేస్తుంది. గిట్టుబాటు ధర రాక పారబోసిన టమోటాలు అనే వివరాల్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది. ఈనాడు పేజ్ 1లో ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు గమనిస్తే ఆన్లైన్ దొంగ అరెస్ట్ అన్నది ఆంధ్రజ్యోతి బ్యానర్గా హైలైట్ చేస్తున్న కథనం. సోషల్ ట్రేడ్ పేరు మీద చేస్తున్నటువంటి ఈ మోసాన్ని గుర్తించినటువంటి పోలీస్ శాఖ అనుభవ్ మిట్టల్ అనేటువంటి డైరెక్టర్ని ఎటకేలకు పట్టుకోగలిగింది. దానికి సంబంధించి టీవీ9లో కూడా వచ్చినటువంటి కథనాలు. ఆ సందర్భంగా ఆన్లైన్ మోసగాడిని ఎటకేలకు పోలీసులు పట్టుకున్నటువంటి అంశాన్ని ఆంధ్రజ్యోతి ప్రధానంగా పేజ్ 1లో హైలైట్ చేస్తుంది. అలాగే ఇక కర్కసమే అన్న శీర్షికతో మొహమాటం లేదు, శాఖల పనితీరు మెరుగు అవ్వాల్సిందే అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న మంత్రివర్గ సభ్యులందరికీ కూడా స్పష్టమైనటువంటి నిర్దేశం చేశారు. దానికి సంబంధించిన అంశాన్ని ఆంధ్రజ్యోతి పేజ్ 1లో హైలైట్ చేస్తుంది. ఇక దీంతో పాటుగా నయీంతో పోలీస్ అధికారులు అంటకాగినటువంటి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు, నయీంతో కలిసి భోజనాలు చేస్తూ దావతులు చేసుకుంటున్నటువంటి అంశాలకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ నిన్న హల్చల్ చేశాయి. ఆ అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది ప్రధానంగా ఆంధ్రజ్యోతి పేజ్ 1లో. దీంతో పాటుగా త్వరలో మెగా మల్టీ స్టారర్ అన్న శీర్షికతో పవన్ కళ్యాణ్, చిరంజీవి కలిసి ఒక సినిమాలో నటించబోతున్నారు. దానికి సంబంధించిన వివరాల్ని పేజ్ 1లో హైలైట్ చేస్తుంది. కలిసి నటించనున్న చిరంజీవి, పవన్, ఇది త్రివిక్రమ్ సినిమా. నిర్మాత టీఎస్ఆర్ ఇచ్చినటువంటి సంకేతాలకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ఆంధ్రజ్యోతి పేజ్ 1లో హైలైట్ చేస్తుంది. సాక్షిలో వచ్చిన వార్తలకు వస్తే ఇదెక్కడే ట్రంప్ నోరు అన్న శీర్షికతో ట్రంప్ కంపన్న విషయం తెలుసు కానీ ఈయన నోరు కూడా కంపే అన్నది నిన్నటి ఈ విషయంలో బయటపడింది అన్నది సాక్షి ప్రధానంగా పేజ్ 1లో హైలైట్ చేస్తున్న మాట. ఆస్ట్రేలియా ప్రధాని టర్న్బుల్తో ఆయన వాగ్వాదానికి దిగినటువంటి అంశం. మధ్యలోనే ఫోన్ పెట్టేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత చెత్త ఫోన్ కాల్ ఇది అంటూ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యానాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది. ట్రంప్కి వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న సందర్భంలోనే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అంశాన్ని హైలైట్ చేస్తుంది ప్రధానంగా సాక్షి పేజ్ 1లో. అలాగే 13,445 కోట్లు అంటూ భారీ ఎత్తిపోతల పథకాన్ని దేవాదుల రీడిజైన్ ద్వారా ప్రభుత్వం తయారు చేయబోతుంది. దానికి సంబంధించిన అంశాన్ని పేజ్ 1లో హైలైట్ చేస్తుంది. నిన్న కేబినెట్ తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలకు సంబంధించిన అంశాన్ని. నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలు గమనిస్తే దేవాదులకు జవజీవాలు అన్నది నమస్తే తెలంగాణ బ్యానర్గా హైలైట్ చేస్తున్న కథనం. దన్నుగా గోదావరిపై తుపాకులగూడెం బ్యారేజ్, మల్కాపూర్ వద్ద భారీ రిజర్వాయర్, భక్తరామదాసు స్ఫూర్తితో వేగంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ సహచరులకు ఇచ్చినటువంటి ఆదేశాలకు సంబంధించిన వివరాలు మంత్రివర్గంలో తీసుకున్న కీలక నిర్ణయాన్ని హైలైట్ చేస్తుంది నమస్తే తెలంగాణ పేజ్ 1లో. అలాగే 7 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అంటూ ఎమ్మెల్యేల ద్వారా 3, స్థానిక సంస్థల ద్వారా ఎంపికయ్యేటువంటి 1, టీచర్ కోటా ద్వారా భర్తీ కాబోతున్నటువంటిది మరొకటి, గవర్నర్ కోటా ద్వారా మరో 2, మొత్తం కలిపి 7 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. కొత్త వారికి ఎవరికి ఛాన్స్ దక్కుతుంది అనే విషయం మీద రాజకీయ వర్గాల్లో సాగుతున్నటువంటి చర్చకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా నమస్తే తెలంగాణ పేజ్ 1లో హైలైట్ చేస్తుంది. పత్రికలో వచ్చిన వార్తల మీద విశ్లేషణ కార్యక్రమం మనతో పాటు పాల్గొంటారు అద్దంకి దయాకర్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే కొత్తకోట దయాకర్ రెడ్డి, టీడీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు, జీవన్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు. అలాగే బీజేపీ సీనియర్ నాయకులు రామచంద్ర కూడా మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆ పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్సీ మనతో పాటు. ముందుగా నిన్నటి కేబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి కీలక నిర్ణయం, ఇరిగేషన్ ప్రాజెక్టుని శరవేగంగా పూర్తి చేయాలి, భక్తరామదాసు స్ఫూర్తితో మరికొన్ని ప్రాజెక్టులని వేగంగా పూర్తి చేయాలంటూ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశం. ప్రతిపక్షంగా మీ దగ్గర స్టార్ట్ చేస్తే మురళి గారు, అసలు డిమానిటైజేషన్ తర్వాత వచ్చిన బడ్జెట్లో ఉన్న రాష్ట్రాలకు చెందాల్సిన అంశం మీద క్యాబినెట్ నిన్న జరిగి ఉంటే చాలా బాగుండేది. అదేదో ప్రస్తావన మాత్రమే వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. అదే కేంద్రం నుంచి వచ్చినటువంటి లాభం ఎంత, మనకి ఎంత రాబోతుంది, ఎంత నష్టం రాబోతుంది, ఏమేమి ఇంకా సాధించుకోవాలి, ఇవన్నీ కూడా వర్కౌట్ చేయాలన్నది క్యాబినెట్లో ఆల్రెడీ చర్చ జరిగింది కదా. చర్చ జరిగింది, దాని మీద నిర్ణయం జరగలేదు. అంటే ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే ఆర్థిక గుత్తాధిపత్యం కేంద్రం చేతిలో ఉంచుకుందని చెప్పలేకనే చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది. బడ్జెట్ ప్రసంగంలో అయితే కనిపించలేదు తెలంగాణ ప్రస్తావన ఎక్కడ లేదు, తెలంగాణ కొత్త ప్రాజెక్టులు ఇస్తామని కానీ లేక జాతీయ ప్రాజెక్టు గురించి కానీ లేదు. కానీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్స్ రావచ్చు అనేది ప్రభుత్వం. మనము ఒకసారి చర్చ పెట్టుకున్నాం. డిమానిటైజేషన్ తర్వాత బడ్జెట్ స్వరూపం మారితే బడ్జెట్ రేంజ్ కూడా పెరగాలనుకున్నాం. 25 నుంచి 30 లక్షల కోట్ల రూపాయలు రావాలనుకున్నాం. డిమానిటైజేషన్కి తెలంగాణ ప్రభుత్వం ఎంత సంపూర్ణ సహకారం, ఏ రాష్ట్ర అసెంబ్లీ కూడా స్పెషల్గా పెట్టి దానికి మద్దతు చెప్పిన పరిస్థితి లేదు. మరి ఈరోజు
పూర్తిగా డిమానిటైజేషన్ వల్ల వచ్చిన లాభం కానీ నష్టం కానీ మనకు కనపడలేదు. జనరల్ బడ్జెట్ లెక్కన ఉన్న పరిస్థితుల్లో డిమానిటైజేషన్ వచ్చిన లాభం ఏదని చెప్పే ప్రయత్నం కనుక మీడియా బ్రీఫ్లో లేదు. ఇది ఇన్నర్గా మనం చూస్తున్నాం వార్త ఏదో ఇంటర్నల్గా జరిగిన వాటిని. సరే, ఇప్పుడు దాన్ని ట్రాక్ పక్కకు తప్పడానికి ఏదో ప్రాజెక్టులను మళ్ళీ రీడిజైన్ మీద చర్చకు తీసుకురావడం అంటే 1 సంవత్సరం క్రింద చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను వీళ్ళకి ఇంత ప్రాధాన్యత ఉందన్నమాట. ఇప్పటి వరకు క్యాబినెట్ ఆమోదించలే. అంటే ఆ రోజు కేసీఆర్ చేసిన ప్రసంగాన్ని తన ఏకపక్ష నిర్ణయం కనుక్కోవాల్సిన అవసరం ఉందా? అది కొంచెం డౌట్గా ఉంది. తర్వాత ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ ప్రాజెక్టులు రద్దు అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీరు భక్తరామ్ దాస్కేమో మేము గతంలో చెప్పిన వాటికి మీరు కొత్త పేరు పెట్టుకొని భక్తరామ్ దాస్ అనే మేము పూర్తి చేస్తారు. ఇలా కంతనపల్లి ఎందుకు రద్దు చేసిందంటే ఎందుకు చెప్పారండి? తుపాకుల గూడెం కాడ ఏదో చిన్న బ్రిడ్జ్ కడతారు. అయినా ఇదంతా పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ 1.5 సంవత్సరంలో వాళ్ళు కట్టే పరిస్థితి లేదు కాబట్టి వాటిని రీఇటరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 18 ప్రాజెక్టులో 19 ప్రాజెక్టులో పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్న వాటి గేట్లన్నా లేపండి, ఓట్లు మీరు కొట్టుకోండి. కానీ ప్రజలకు వస్తున్న నష్టం, 1 కోటి ఎకరాల పేరు మీద జరుగుతున్న ఈ మోసాన్ని మాత్రం మీరు ఇంకా ఆపకపోతే నష్టపోయేది టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రయారిటీస్ని పక్కన పెట్టేసి ఎవరినో జోకడానికి, మోడీని మచ్చిక చేసుకోవడానికో ఇంకో వాళ్ళను మనకు స్నేహంగా చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం చెప్తే ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్ట్ కానీ, అది మల్లన్న సాగర్ కావచ్చు, మీకు ఏంది సుందిల్లా, అన్నారం, ఈ 3 బ్యారేజీలు కావచ్చు, ఎక్కడ కూడా కనీసం పాలమూరు రంగారెడ్డి కూడా కెనాల్స్ కూడా దోవలేని స్థితి. ఎన్జీటీ నుంచి వచ్చే తీర్పులకు హైకోర్టులో తీర్పులు ఇప్పించుకున్నారు వీళ్ళు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి వచ్చే ఎన్విరాన్మెంటల్ ఎకలాజికల్ పర్మిషన్స్ అన్నీ కూడా నీటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి అని చెప్పి ఈరోజు హైకోర్టుకు సబ్మిట్ చేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది ఒక క్యాబినెట్ ముసుగులో ఒక దందా చేయడం తప్పితే దీంతో క్యాబినెట్ నిర్ణయాలతో తెలంగాణ ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఒరిగేది ఏమీ లేదు. ఈ ప్రాజెక్టుల రీడిజైన్ కానీ హడావుడిగా చేస్తున్నట్టు ఈ ప్రయోగాలు చూస్తే పౌరాణిక నాయకుల పేర్లు వాడుకోవడమే కాకుండా ఈరోజు దేవుళ్ళ పేరు కూడా వాడుకొని దందా చేసేదానికి దిగజారినట్టుగా కనబడుతూ ఉంది. భక్త రామదాస్ ప్రాజెక్టుని తీసుకుందాం, ఎంతో హడావుడి చేసినారు. దానికి ఖర్చు పెట్టింది ఎంత? రాష్ట్ర ప్రభుత్వం 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. దాంట్లో 30 కోట్లు ప్రచారానికే సరిపోయినాయి. ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ తీసుకొచ్చేసి అక్కడ ఉన్న పంపులన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేస్తారు. ఇదే కొత్త ప్రాజెక్టు 330 కోట్ల 36 కోట్లతో చేసినామని గొప్పలు చెప్పుకుంటారు. అక్కడ ఆంధ్రాలోనేమో అక్కడ కట్టినటువంటి మెగా కృష్ణారెడ్డికి నిలబెట్టి సన్మానం చేస్తే ఇక్కడ అదే ఆంధ్రాని ఇక్కడ కూర్చోబెట్టి సన్మానం చేస్తారు. ఇది మీరు చేసింది. ఇవాళ దయాకర్ అన్నట్టు అవి తుపాకులగూడెం దగ్గర కానీ ఇవన్నీ ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది అంటే టెంపరీ ఎలక్షన్స్ కోసం చేసేటువంటి ప్రయోగాలుగా కనపడతా ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి కుర్చేసుకొని కూర్చొని 2 ఏళ్ళలో కడతాను. పాలమూరు రంగారెడ్డి ఇంకా ముందుకు కూడా నడవలే. ఎవరు ఆపుతారని ధర్నాలు చేసిరి, ర్యాలీలు తీసిరి, వ్యతిరేకం, తెలుగుదేశం వ్యతిరేకం అని, అందరూ వ్యతిరేకం అని. ఇలా ఎవరు వ్యతిరేకం చేయలే. చేస్తున్న పని తప్పు, కడుతున్న ప్లేస్ను మారిస్తే ఇంకా బాగుపడుతుంది. మహబూబ్నగర్ జిల్లా ప్లస్ ఇతర జిల్లాలు కూడా ఎక్కువ కూడా ఉంటే పోతాయని చెప్పినాం. ఇవాళ దాని ఊస లేకుండా దాన్ని మళ్ళీ రీడిజైన్ మళ్ళీ మొన్ననే ఒక 15 రోజుల కింద చూసినాం. అవన్నీ కూడా కాంక్రీట్తో చేస్తే బాగుంటుంది అనేటువంటి ప్రపోజల్ మళ్ళీ తీసుకొచ్చినారు అనేది. ఇట్లా ఎన్నిసార్లు రీడిజైన్ల పేరు మీద తాత్కాలిక ప్రయోజనాలు కలిగించేట్టు చూస్తారు. అందుకే మొదలే అందరం చెప్పింది గత ప్రభుత్వాల్లో, ఏ ప్రభుత్వంలో అయినా కానీ మీరు భాగస్వాములుగా ఉన్నారు, ఆయా ప్రభుత్వాల్లో మంత్రులుగా ఉన్నారు, ఆయా పార్టీలో ఉన్నప్పుడు మీరు చేసినప్పటివే ఇంకా పెండింగ్లో ఉన్నాయి, ఇంకా కంప్లీట్ కాలేదు. కంప్లీట్ కాని వాటిని కంప్లీట్ చేయండి. ప్రియారిటీ తెలంగాణ డెవలప్మెంట్కు మంచి ప్రియారిటీ ఫిక్స్ చేసుకోండి. అందరూ సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ప్రాంత రైతులు కానీ ప్రజలు కానీ చాలా స్పష్టంగా చెప్పిన మీకు మ్యాండేట్ ఇచ్చింది. స్లోగా మంచిగా మన బడ్జెట్ ఎంత ఉంది, మనం ఏం చేయాలని. ఓన్లీ కమిషన్ల కోసం చేసేటటువంటివి, తాత్కాలిక ప్రయోజనాలు, ఎలక్షన్ల కోసం చేసేటువంటివి, కమిషన్లు దండుకునేటువంటి కార్యక్రమాల మీద మీరు దృష్టి పెడుతున్నారు తప్ప శాశ్వత ప్రయోజనాలు ఇక్కడ ఎక్కడ కనపడతా ఉన్నాయో చెప్పండి. భక్త రామదాసు మీరు తెచ్చిపెట్టింది ఇందిరాసాగర్ది, రాజీవ్ సాగర్ దగ్గర మిషన్లు తెస్తే లిఫ్ట్ తెచ్చి పెట్టుకుంటారు. రామచంద్ర గారు, మీ అంచనా నిన్నటి కేబినెట్ సమావేశం తీసుకున్న నిర్ణయాల మీద, ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించి, దేవాదాలకు సంబంధించి ముఖ్యంగా ఈ ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అనేకమైనటువంటి ఒక ప్రాజెక్టులు రీడిజైనింగ్ కానీ, కొత్త ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా మేము అడిగేది ఒకటే ఏంటంటే, ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్టులు, ఇప్పుడు దయాకరణ అక్కడ ఉన్నారు,
నారాయణపేట కొడంగల్ ఉన్నటువంటి ఎత్తిపోతల ఒక ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టు కొంత డబ్బులు పెడితే అక్కడ పూర్తి అయ్యేటటువంటి పరిస్థితి, ఆ ప్రాంతంలో వానలు కూడా తక్కువ పడ్డాయి. మరి అక్కడ రైతులందరూ కూడా ఈ యొక్క ప్రాజెక్టుని పూర్తి చేయండి అని చెప్పేసి వాళ్ళు ఏదైతే మొన్న కూడా పాదయాత్ర చేశారు, దయాకర్ రెడ్డి గారు దాంట్లో పాల్గొన్నారు. మరి దానిపైన ఎటువంటి ఒక ప్రస్తావన లేకుండా, దృష్టి పెట్టకుండా, అదేవిధంగా అనేకమైన చిన్న చిన్న ప్రాజెక్టులు ఏది ఉన్నాయి దాని మీద మర్చిపోయి మెగా ప్రాజెక్టులు, పెద్ద ప్రాజెక్టులు తీసుకొని వచ్చి ఈరోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే ఇది కేవలం నిర్ణయం వరకే ఉంటుంది కానీ ముందుకు పోవట్లేదు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి, లేకుంటే ఈ మల్లన్న సాగర్ విషయంలో కూడా 7 TMC నుంచి ఈరోజు 40 TMC కూడా తీసుకొని వచ్చి కేవలం ప్రాజెక్టులు ఆ ఒక రైతుల ఒక భూముల సేకరణ మాత్రమే చేస్తున్నారు కానీ ముందుకు పోటే పరిస్థితి ఎక్కడ మనకు కనబడట్లేదు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఈరోజు రైతుల విషయంలో తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ మీరు కేవలం నిర్ణయం తీసుకొని అదేదో నీటి తగాదాలు పెంచి ఆ సెంటిమెంట్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని స్పష్టంగా కనబడతా ఉన్నది. ఈరోజు భక్త రామదాస్ ప్రాజెక్ట్ ఇన్ టైంలో పూర్తి చేయగలిగాం. 12 నెలల కాలం అయితే కేవలం 11 నెలల్లోనే పూర్తి చేసామని నిన్న ఖమ్మం వేదికగా ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట. ఈ అభివృద్ధి అంతా కూడా విపక్షాలకు కనిపించట్లేదా? కళ్ళున్న కబోదుల్లా మారారా విపక్షాలు అన్నది ఆయన చాలా అవన్నీ కూడా ఆ ప్రాజెక్టులన్నీ కూడా గతం నుంచి కూడా మార్చుకొని దాని ప్రాజెక్టు కంటిన్యూ చేసినటువంటి ప్రాజెక్టు కంప్లీట్ అయితే అయ్యిండొచ్చు. వాళ్ళు చేపట్టినట్టు ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది చెప్పండి, ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసా చెప్పండి. పాత ప్రాజెక్టులనే గేట్లు ఓపెన్ చేసో లేక కొత్త గేట్లు కట్టో ఇంకేదో చేస్తున్నా కానీ వాళ్ళు పెట్టినటువంటి ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు ఏదో 1 కోటి ఎకరాలకు భూమి నీరు తడుపుతా అని చెప్పినటువంటి ఒక ప్రభుత్వము ఎన్ని కొత్త ప్రాజెక్టులు వాళ్ళు కంప్లీట్ చేశారు, ఎన్ని మొదలు పెట్టారు? మీరు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు ఏం మొదలైనా చెప్పండి ముందు. అది అన్నీ కూడా పక్కకు పెట్టేసి ఏదో ఒకటి స్టార్ట్ చేసి మొత్తం అయిపోయింది ఇరిగేషన్ మొత్తం తెలంగాణకు నీళ్ళు వచ్చేసినాయి, 1 కోటి ఎకరాలకు నీళ్ళు వచ్చేసినాయి అనేటువంటి ఒక ఏదైతే సందేశం ఈ క్యాబినెట్ పంపించే ప్రయత్నం చేస్తుందో అది చాలా పొరపాటు. ఆ నిర్ణయంతో కూడా తెలంగాణకు ఎటువంటి లాభం లేని నిర్ణయం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ముగ్గురు నాయకులు కూడా మాట్లాడుతూ ప్రియారిటీ వైజ్ ఏది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో ప్రియారిటీ ఏదంటారు? అసలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు సాధించుకున్నాం సార్? తెలంగాణ కోసం యుద్ధం ఎందుకు జరిగింది సార్? సమైక్య రాష్ట్రం నుంచి విడిపోయింది ఎందుకు సార్? మొదటి ట్యాగ్ లైన్లోనే నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నీళ్ల గురించే కదా సార్ ఈ పంచాదంతా. నిన్నగాక మొన్న మీరందరూ చూడంగా TV9 సాక్షిగా భక్త రామదాస్ ప్రాజెక్టు ప్రారంభించి 50,000 నుంచి 60,000 ఎకరాలకు నీళ్లు ఇస్తలేమా సార్? ఇవి నీళ్లు కావా సార్? ఆ రామదాసు కొత్తది వినండి సార్, మీరు మాట్లాడినప్పుడు ఏమనలేదు సార్. మీరు మాట్లాడినప్పుడు ఏమనలే. భక్త రామదాసు గురించి చెప్తున్నా ఎప్పుడు వచ్చామని కాదు సార్, బుల్లెట్ దిగిందా లేదా, నీళ్లు ఇచ్చినామా లేదా, నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రారంభించారా లేదా సార్? మేమేమంటాం సార్, నిన్న కేబినెట్ లో అత్యంత కీలక నిర్ణయం తీసుకొని 5 ఎత్తిపోతలు ఏవైతే ఉన్నాయో కాళేశ్వరంతో పాటు ఇతర 5 ఎత్తిపోతలకు ఆమోదం జరిగింది. ఏ విధంగా అయితే భక్త రామదాస్ ప్రాజెక్టును 11 నెలల్లో కంప్లీట్ చేసినామో అంతకింక 2 నెలలు ముందుగానే రానున్న ఎత్తిపోతలు కంప్లీట్ చేయాలా. యావత్ తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలా, యావత్ తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రియారిటీ వైజ్ గా ఈ రాష్ట్రం యావత్ తెలంగాణ వ్యవసాయ ఆధారిత ప్రాంతం, వ్యవసాయం బాగుపడితే రైతులు బాగుపడితే ఈ రాజ్యం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ దగ్గర మొదలు పెడితే ఎప్పుడు అల్టిమేట్ మొదటి 1.5 సంవత్సరాలు సార్ చదువుకోవడానికి వెళ్ళింది మురళి గారు. ఇవన్నీ జరిగినాయి కేవలం సంవత్సరం లోపలనే. దాదాపుగా 16,000 చెరువులను బాగు చేస్తే మురళి గారు ఇలా 7,50,000 ఎకరాలకు ఆయకట్టు పెరిగింది సార్. ఈ చెరువులను చండీయాగం ద్వారా వర్షాలు పడితే ఆ వర్షాల ద్వారా చెరువులు నిండితే 7.5 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతున్నాయి. మురళి గారు మేమేమంటామంటే ప్రియారిటీ వైజ్ అని మీరే అంటారు. మల్లన్న సాగర్ మీద కోర్టుకు వెళ్ళింది ఎవరు సార్? ప్రాజెక్టుల మీద కోట్లలో స్టే తీసుకెళ్ళింది ఎవరు సార్? ఈ ప్రజల చేత విమర్శించబడిన వాళ్ళు, ఈ ప్రజల చేత ఓడించబడిన వాళ్ళు, ఈ ప్రజల చేత చీకొట్టిన వాళ్ళు కోట్లకు పోయి స్టేలు తీసుకొచ్చి ప్రాజెక్టులు ఆపుతారు సార్. ల్యాండ్ అక్వేషన్ చేస్తే ఆపుతారు, కడతామంటే ఆపుతారు, ప్రాజెక్టుల ప్రారంభం చేస్తామంటే ఆపింది ఎవరు సార్? కాంగ్రెస్ టీడీపీ నాయకులు కాదా సార్? మరి ఒకవైపు ఏమో ప్రాజెక్టులు తొందరగా కావాలంటారు, ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటలేరంటారు, ఇంకోవైపు ప్రాజెక్టులకు కేసులు వేయడం ఎందుకు సార్? ఇప్పుడు మేమంటాం, ఇప్పుడు ఉద్యోగాల విషయంలో కూడా అంటారు సార్, ఒక ప్రత్యక్షంగా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే నిరుద్యోగం కూడా తగ్గుతుంది సార్.
ఒక ఎకరం సాగులోకి వస్తే సార్ 20 నుంచి 30 మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది సార్. నిరుద్యోగం గురించి కూడా మాట్లాడదాం. నేను ఇప్పుడు ఆల్రెడీ జేఏసీ ఆల్రెడీ ఒక అనౌన్స్మెంట్ సార్ ప్రియారిటీ వైజ్ అన్నారు సార్. నిరుద్యోగ ర్యాలీ అని చెప్పి ఈ ఆ విషయం గురించి మాట్లాడదాం. రాష్ట్రంలో 90% ఇరిగేషన్ ఈ ప్రాజెక్ట్ రాష్ట్రంలో ఇష్యూ క్లోజ్ అయితే 90% ప్రజలు వ్యవసాయ ఆధారిత ప్రాంతం సార్. రైతులకు 24 గంటలు ఇచ్చింది ప్రియారిటీ కాదా సార్? వ్యవసాయ రుణాలు మాఫీ చేసింది 17,500 కోట్లు, 12,500 కోట్లు మాఫీ చేసింది రైతుల కోసం కాదా సార్? ఇప్పుడు సబ్సిడీ ఇచ్చింది రైతుల కోసం కాదా సార్? 24 గంటలు కరెంట్ ఇస్తుంది రైతుల కోసం కాదా సార్? భక్త రామదాసు ప్రాజెక్టును ప్రారంభించింది రైతుల కోసం కాదా? ఇది ప్రియారిటీ కాదా? ఇది రాష్ట్ర ప్రజల సంక్షేమం కాదా? ఇది యావత్ రైతాంగాని కోసం ప్రయత్నం చేసింది కదా? గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మల్లన్న సాగర్ లో ల్యాండ్ అక్వేషన్ చేసింది వాస్తవం కాదా సార్? అక్వేషన్ చేసింది అది ప్రాజెక్ట్ కట్టడానికి కాదా సార్? భక్త రామదాసు ప్రాజెక్ట్ ప్రారంభించింది రైతుల కోసం కాదా సార్? 24 గంటలు కరెంట్ ఇస్తుంది రైతుల కోసం కాదా సార్? గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక రైతు బిడ్డ, వాళ్ళ తాత ఒక రైతు, వాళ్ళ తండ్రి ఒక రైతు. కాబట్టి రైతులకు ఉన్న ప్రేమ వీళ్ళకి ఏం తెలుసు సార్? కాంగ్రెస్ నాయకులే పూర్తిగా రైతు ప్రభుత్వం సార్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందే గౌరవ ముఖ్యమంత్రి గారు తన ప్రాణాన్ని త్యజించి ప్రాణం త్యాగం చేయడానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రం సాధించింది 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి సార్. అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఏంది మురళి గారు? వారు ముగ్గురు మాట్లాడారు. 3,70,000 కోట్ల రూపాయల బడ్జెట్ 3 సంవత్సరాల బడ్జెట్ లో వాళ్ళు ఖర్చు పెట్టింది కనీసంగా 5,000 కోట్ల. కాంగ్రెస్ నాయకులకు అంత సోయి ఉంటే 40 లక్షలకు 42 ఏళ్ళు ఎందుకు ఇస్తారు? 40 సంవత్సరాలు మీరు పరిపాలించారు సార్. మీరు ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారు సార్? 40 సంవత్సరాల్లో 40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వని మీరు 2.5 సంవత్సరాల్లో 1 కోటి ఎకరాలకు ఎట్లయితాయి సార్? ఇది సాధ్యమా? నువ్వు కాదు ఒకటి, మీరు మురళి గారు కేసీఆర్ గారి జాగీర్ కాదు, జీవన్ రెడ్డి గారి జాగీర్ కాదు. మీరు వినండి సార్, మా భూమి మీకు ఇవ్వడానికి మీ జాగీర్లు కావు. ఊకనే ప్రజల ధనం దోచుకుంటున్నావు, ప్రజల ఆస్తులను కూడా దోచుకుంటా అంటే మేము కట్టలేకపోయినామా? ఇట్లా ల్యాండ్ ఎక్విజిషన్ పిచ్చిగా ఇబ్బంది పెడితే అది దోచుకొని ఏం శ్రీశైలం మీరు కట్టినరా? నాగార్జున సాగర్ మీరు కట్టినరా? భక్త రామదాస్కి ఎక్కడి నుంచి క్యాచ్మెంట్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? ఎక్కడి నుంచి పాలేరు? నేను పుట్టిన కాన్స్టిట్యూన్సీ, నా కాన్స్టిట్యూన్సీ కిందనే. దాని నుంచి నువ్వు ఆడికొచ్చిన నేను భక్త రామదాస్ కట్టిన 42 సంవత్సరాల్లో ఎన్ని లక్షల ఎకరాలకు ఇస్తున్నారు నీళ్లు? మీరు చెప్పండి ప్రజలకు. ఇగో 42 సంవత్సరాల్లో మీరే ప్రెజెంటేషన్ మీ ముఖ్యమంత్రి చూడలేదు. 42 సంవత్సరాల్లో మీరు ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నారు? చెప్తా 55 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ అయ్యింది. 35 లక్షలకు పొటెన్షియల్ ఉంది. ఎన్ని సంవత్సరాలు ఇస్తారు సార్ ఇది? అరే ఇప్పుడు నీకు తెలంగాణ ఇచ్చింది ఎందుకు? 2 ఏళ్ల ఎవరైనా పాలించి ఆయనకు ఎవరైనా పాలిస్తే కాలేదని నువ్వు చేసింది ఏంటంటే 18 ప్రాజెక్టులు పూర్తి చేస్తే 25 లక్షల ఎకరాలకి ఇప్పుడు ఆయకట్టు వచ్చేది. ఇప్పటికి నేను అంటున్నది అది. మీరు కేటాయించింది ఈ సంవత్సరం బడ్జెట్ లో 25,000 కోట్లు, 18,000 కోట్లు, అంతకుముందు 10,000 కోట్లు, ఖర్చు చేసింది 5,000 కోట్లే. ఇప్పుడు 40 లక్షల ఎకరాల విజన్ మా దయాకర్ గారిది. ఇప్పుడు 40 గారి విజన్ 1 కోటి ఎకరాలది. మాకు మేము 85 లక్షల ఎకరాలకు ఆయకట్టు పొటెన్షియల్ తయారు చేసి పెట్టినాం. మీరు దానికి నీళ్లు ఇవ్వమండి అని చెప్తున్నాం. ఈ 18 ప్రాజెక్టులతో కూడా 25 లక్షల ఎకరాలు వస్తుందని చెప్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా మీరు జీవన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలకు ఈరోజు అన్నీ తెలుసు. ఏమని? ప్రాజెక్టులు పూర్తి కావడానికి. కొమరంభీం ప్రాజెక్టు గురించి ఆదిలాబాద్ వాళ్ళకి తెలియదా? ఇలా మీరు మీ పక్కన ఉన్న ప్రాజెక్టు లక్ష్మీ కాలువకు కింద ఫేజ్ 2కు పోయేది నిజామాబాద్ నుంచి నల్గొండ వరకు తెలియదా? వాటిని కంప్లీట్ చేయండి పూర్తి స్థాయిలో. 10%, 15% పూర్తి అయినాయి కనుక వస్తే మీరే 1 కోటి లక్షలు ఖాతాలో వేసుకోండి. కానీ మీకు సమస్య వచ్చినప్పుడు ప్రాజెక్టులను బయటికి లేపి ఏమండి నేను అంటున్నా, ఒక సామాన్య రైతు పక్షాన మేము ఉంటున్నాం, ప్రాజెక్టులు అడ్డుకుంటామని రండి, చర్చకు రండి. మీరు అదే మల్లన్న సాగర్ కాడికి రండి, అదే వేముల గట్టుకు పోదాం, అదే పోదాం. ఎవరో అంటున్నారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పోయింది, ఎన్జిఓస్ పోయింది. పాలమూరు రంగారెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పోయింది కాంగ్రెస్ నాయకులు. వీళ్ళు మంచినీళ్ళ ప్రాజెక్ట్ అని ఇచ్చింది సార్. ఇప్పుడు చెప్పమనండి, ఇది మంచినీళ్ళ ప్రాజెక్ట్ అని. పాలమూరు రంగారెడ్డి పరోక్షంగా అంటే ఇప్పుడు ప్రాజెక్టులు కట్టదంటారా? నేనేమంటున్నా, మేమే పోయినామంటే ముందు పడతాయి. ప్రజల సొమ్మును, ప్రజల ఆస్తిని తీసుకుంటప్పుడు మీరు దానికి పరిహారం ఇవ్వండి. ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ప్రాజెక్టులకు సంబంధించి వాటర్ ఎలకేషన్స్కి సంబంధించి ఇప్పటికీ ఇంకా క్లారిటీ లేదు, కృష్ణా విషయంలో ఎస్పెషల్లీ. ఇటువంటి సందర్భంలో ఈ స్టేట్ లో ఉన్నటువంటి పార్టీలు కూడా అడ్డుపడేటువంటి పాలమూరు రంగారెడ్డి
మీరు కట్టాలనే సోయితో ఉంటే కంపెన్సేషన్ ఇస్తారు, కట్టాలనే సోయితో ఉంటే పర్మిషన్ తెచ్చుకుంటారు. అది తెచ్చుకోవట్లే మీరు. ఊరికనే కాలువలు తోపి నేను అంటున్న పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదు మంచినీళ్ళ ప్రాజెక్ట్ అని హైకోర్టుకు అబద్ధం చెప్పిన మీకు చెప్పండి ప్రజలకు. అది 100% ఏంటది, మంచినీళ్ళ ప్రాజెక్టా లేకపోతే సాగు ప్రాజెక్టా చెప్పండి. ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నారు మీరు. మల్లన సాగర్ 50 టీఎంసీలతో కడితే మొత్తం అభయారణ్యం చెప్పి ముఖాన కొట్టింది. ప్రతి ఇంటికి నల్ల తిప్పితే నీళ్లు ఇస్తాం, ఒకవేళ చెప్పాం. పనులు కొనసాగుతా ఉన్నాయి. మంచి నీళ్లు, 2 సాగునీరు. సార్ తాగునీరు వద్దా? మీరు చెప్పేది మీరుంటున్నటువంటి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారు సార్, వాళ్ళకి ఫిల్టర్ నీళ్ళు వద్దా సార్? మా దగ్గర ఇచ్చుకున్నాం సార్, మాకు మోత్కూర్ వరకు కృష్ణా నీళ్ళు వచ్చినాయి, ఫిల్టర్ నీళ్ళు ఏమి మునుగోడు 2019 తర్వాత మాది అధికారం, మేము అన్నిటికీ చేసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారి 2 నీళ్ళ సిద్ధాంతం ఒకటి తాగునీరు, 2 సాగునీరు సార్. చెప్పిన భక్త రామదాస్ ఎస్ఆర్ఎస్ పాత కాలువలు వాటిలో ఆల్రెడీ ఉన్నటువంటి ఇంటేక్ వెళ్ళు, రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ నుంచి తీసుకెళ్లిన మోటార్లు, దాన్ని గొప్పలు చెప్పుకోవడానికి 90 కోట్లు ఖర్చు పెట్టి 30 దాంట్లో ప్రచారం ఆర్భాటంతోనే చేసినటువంటి పరిశ్రమ స్పష్టంగా చూసినాం. 120 ఎకరాల భూసేకరణ తప్ప పెద్దగా ఉరగబెట్టింది, దాన్ని 9 నెలలు పూర్తి చేసినాం. తుమ్మల నాగేశ్వరరావు గారు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు అసెంబ్లీలో మేము మా తెలుగుదేశంలో ఉండి ఇరిగేషన్ మంత్రిగా మాట్లాడుతుంటే ఆయన మాట్లాడుతుంటే మేము కింద చూసుకుంటాడు, మునిగిపోతున్నామేమో, కాళ్ళు నీళ్ళు వచ్చినామో అని చూసుకుంటాడు. ఆయనే ఇప్పుడు అక్కడ ఉన్నాడు, ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన విషయాలన్నీ తెలుసు. కాబట్టి ఇన్ని అబద్ధాలు వద్దు ఉంటున్నాం మేము. ఏదైతే 18 ప్రాజెక్టులు ఏవైతే కంప్లీట్ చేస్తే ఇరిగేషన్ అబద్ధాలు చెప్పాల్చుకున్నారు, ఇక డెఫినెట్గా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఏ పార్టీలో చెప్తూనే ఉంటారు. జగన్ ఇంకో పార్టీలోకి పోతే మారడు, అదే చెప్తూనే ఉంటాడు. కాబట్టి ఈరోజు కంప్లీట్ చేసే ప్రాజెక్టులు 18 పెండింగ్లో ఉన్నాయి, వాటిని కంప్లీట్ చేయండి అని చెప్పినాం. ముఖ్యమంత్రి గారే స్వయంగా అసెంబ్లీ వేదికగా 55 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తూ ఉన్నాము, వాటిని కాలానుగుణంగా కొంత పుడికిపోయిన దాన్ని స్టెబిలైజ్ చేయాలి, ఆ 55 లక్షలకు కొంత సప్లిమెంట్ చేయాలి, ప్లస్ ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఏదైతే డిజైన్ చేశారో దానిలో కొంత మార్పులు చేర్పులు చేసి ఇంకో 35 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చాలా స్పష్టంగా చెప్పినారు. జగన్ రెడ్డి ఏదో కేసీఆర్ గారు పుట్టినప్పటి నుంచి నీళ్ళు వచ్చినాయి, ఆయన పుట్టకపోతే ఈ దేశంలో నీళ్ళే రావు అనేటువంటి పద్ధతి ఎవరు చెప్పినా మేము చెప్పదలుచుకుని మేము చెప్తాం, అది కరెక్ట్ కాదు. ఆ ప్రయత్నం ఆ పద్ధతి కంప్లీట్ చేయమంటున్నాం. కేబినెట్ నిర్ణయం న్యూ 1 year కింద సంవత్సరం కింద ప్రజెంటేషన్ ఇచ్చి కేబినెట్ లో పెట్టలేకపోయిన అసమర్థత మీది. ఇన్నిసార్లు కేబినెట్ జరిగితే కూడా సంవత్సరం కింద మీరు ప్రజెంటేషన్ ఇచ్చిన అసెంబ్లీ వేదిక ఇచ్చిన ప్రజెంటేషన్ మీరు కంప్లీట్ చేయించుకోవడానికి సంవత్సరం చెప్తున్నా. పాలమూరు రంగారెడ్డి జీవో ప్రకారం ఇవ్వాల్సిన నీళ్లు 1400 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్ రామచంద్ర గారు, విపక్షాలు అడ్డపడపోతే ఈ పార్టీకి ప్రాజెక్టులు పూర్తయి ఉండేవి అన్నది అధికార పార్టీ మాట. ఏం చెప్తారు? చెప్పండి. ఇప్పుడు కోర్టుకు వెళ్ళారా లేదా, ఎందుకు పోయారు, అది విషయం ఇక్కడ కాదండి. ఇప్పుడు ఎందుకంటే మీరు చేసినటువంటి ఒక విధానాన్ని మీరు తప్పు పట్టిన వాళ్ళు కోర్టుకు పోతారు. అది ఎన్జిఓలు పోయినా, కాంగ్రెస్ పార్టీ పోయినా, ఏ పార్టీ పోయినా మనం కోర్టుకు పోయేది అధికారము. కోర్టుకు పోయింది 2-3 రకాల్లో పోయినారు. మీరు అమలు పరుస్తున్నటువంటి ఒక ఏదైతే భూసేకరణ ఉందో దాని మీద కొంతమంది పోయారు, కొంతమంది గ్రీన్ ట్రిబ్యునల్కు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం ఇది పొరపాటు అని చెప్పి వాళ్ళు పోయారు. ఇది పక్కకు పెడితే ఇప్పుడు మనం ప్రాజెక్టుల గురించి మాట్లాడినప్పుడు, కొత్త ప్రాజెక్టుల గురించి కానీ క్లియరెన్స్ ఇచ్చినప్పుడు మీరు వేలాది కోట్ల రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయలు దానికోసం కేటాయించే సమయంలో పెండింగ్ ప్రాజెక్టుని మీరు ఎందుకు పూర్తి చేయట్లేదు? మీరు కొత్త ప్రాజెక్టులు మీరు చూపెట్టే శ్రద్ధ, మీరు కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి, నారాయణపేట కానివ్వండి, ఇటువంటి అనేక జిల్లాలలో ఈరోజు కరువు జిల్లాలో ఉన్న చాలా ప్రాంతంలో మరి దానిపైన కొంత ఖర్చు పెట్టుకొని దాని మీద నిర్ణయం తీసుకోవాలి. కానీ మీరు ఏదో కొత్త ప్రాజెక్ట్ డిజైన్లు చేంజ్ చేయడంలో కానీ వీటి మీద మీరు ఎందుకు శ్రద్ధ ఎక్కువ పరిగణిస్తున్నారు? కోర్టు పోవడం ఓకే, కోర్టు పోతే డిలే అవుతుంది వాస్తవమే. అనేక ప్రాజెక్టు మీద సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు కానీ స్టేట్ పోతారు.
కానీ దానికి మీరు కోర్టుకు సరైన పద్ధతిలో అసలైన పద్ధతిలో చెప్పి ఆ క్లియరెన్స్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం. ఇటువైపు నుంచి కాంగ్రెస్ టీడీపీ నాయకులేమో కోర్టులకు వెళ్ళి స్టేజ్ తీసుకొస్తారు సార్. మళ్ళా టీవీ 9 లో వచ్చేసి ప్రాజెక్టులు తొందరగా కట్టాలని మీరే మాట్లాడతారు. కోర్టుకు వెళ్తే వెకేట్ చేయించుకోవాల్సిన బాధ్యత అధికార పార్టీ దగ్గర. వెకేట్ చేయడానికి సమయం ఎవరికో అన్యాయం జరిగింది, భూములు పోయే వాళ్ళకి అన్యాయం జరిగింది, కోర్టుకు వెళ్తే వాళ్ళకి న్యాయం చేస్తామనేటువంటి భరోసా ఇచ్చి, వారికి న్యాయం చేస్తామనేటువంటి భరోసా ఇచ్చి ప్రజలు రైతులు వెళ్ళలేదు సార్. కాంగ్రెస్ వారికి ఆ భరోసా ఇచ్చి ముఖ్యమంత్రి గారికి ఎంత చిత్తశుద్ధి ఉందో యావత్ తెలంగాణ ప్రజలకు నిన్న భక్త రామదాస్ ప్రాజెక్టు ఇనాగ్రేషన్ ద్వారా తెలిసింది సార్. చెరువుల పూడిక తీయడం ద్వారా ప్రజల మీద రైతుల మీద ఎంత మక్కువ ప్రేమ ఉందో రైతులకు తెలిసింది సార్. 24 గంటలు కరెంట్ ఇవ్వడం ద్వారా ఈ రైతుల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నుంచి తెలిసింది సార్. చెప్పాల్సిన అవసరం లేదు సార్. వినండి వినండి వినండి. ముఖ్యమంత్రి చిత్తశుద్ధి నాకు అర్థమైండాలా. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డిని ముందర పెట్టి ఎక్కి నూకినప్పుడే నా సోదరికి అర్థమైండాలా. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడు. మేము ఏమంటాడు సార్, ఈ రోజు ఈ లైవ్ నడుస్తున్నప్పుడు 8 సార్లు కరెంట్ పోయేది సార్. గతంలో కూడా టీవీ 9 కి వచ్చిన మీరే ఉన్నారు సార్ మురళి గారు. ఈ లైవ్ నడుస్తుండే ఊర్లలో సార్ 8 సార్లు కరెంట్ కట్ అయిందని భారతదేశం మొత్తంలో కూడా కరెంట్ ఇవ్వాలి. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనప్పటికీ మర్చిపోవద్దు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు సార్, వారి యొక్క 2 నీళ్ల సిద్ధాంతం సార్. మా టీడీపీ వాళ్ళది 2 కళ్ళ సిద్ధాంతం లాగా మాది 2 నీళ్ల సిద్ధాంతం సార్. ఒకటి సాగునీరు, ఒకటి తాగునీరు సార్. 600 ప్రపంచం కింద మీద ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తాం, ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తాం. దాంతో మరొక అంశం మీతో పాటు చెప్పినటువంటి మీరు ఇంతగా నీళ్లు నిధులు నియామకాలు అంటే నియామకాలకు సంబంధించి కూడా ఇప్పుడు తెలంగాణ ప్రజలు అనేక ఆందోళనలు ఉన్నాయని తెలంగాణ జేఏసీ చెప్తున్నటువంటి మాట. దానికి సంబంధించి ఇప్పటికే 22న నిరసన కార్యక్రమాలంటూ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు అంశం మీద కూడా చర్చ కంటిన్యూ చేద్దాం. నీళ్లు సరే, నియామకాల మాట ఏంటి? ఈరోజు నిరుద్యోగ యువత అడుగుతున్నటువంటి ప్రశ్న అదే. ఈ అంశానికి సంబంధించి జేఏసీ ఇప్పటికే ఒక కార్యాచరణ ప్రకటించింది. 22న నిరుద్యోగ ర్యాలీ హైదరాబాద్ వేదికగా తలపెట్టింది. ముందుగా రామచంద్ర గారు, ఈ ఇష్యూ మీద మీరేమంటారు? ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ పెద్ద ఎత్తున నియామకాలు జరుగుతున్నాయని, కానీ జేఏసీ చెప్తున్న మాట నియామకాలు ఎక్కడా అని. ఇప్పుడు డెఫినెట్గా తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు 1,00,000 ఉద్యోగాలు పైగా ఇస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వము ఎలక్షన్ మేనిఫెస్టోలో కానీ చెప్పడం జరిగింది. మీరు ఈరోజు విద్యారంగంలో చూసుకుంటే విశ్వవిద్యాలయాల్లో దాదాపు సగం కన్నా ఎక్కువ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇది టీచింగ్ పోస్టులు. రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇప్పుడు కొత్తగా ఈ గురుకులాలని అనౌన్స్ చేశారు. పాత రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా మోర్ దెన్ 60% వేకెన్సీస్ ఉన్నాయి. టీచర్ల పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా ఈరోజు వేకెన్సీస్ ఉన్నప్పుడు కూడా మీరు ఏం చేస్తున్నారంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 2,000, లేకుంటే హెల్త్ డిపార్ట్మెంట్ 700. ఇప్పటికే 3 సంవత్సరాలు పూర్తయినటువంటి ప్రభుత్వము కేవలం 15,000 నుంచి 20,000 దాకా ఉద్యోగాలు ప్రకటించడం జరిగింది. ఇంకా 3 సంవత్సరాల్లో దాదాపు 80,000 పైగా ఉద్యోగాలు ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. యువత తెలంగాణ ఒక ఉద్యమంలో పాల్గొని మాకు ఉద్యోగాలు వస్తాయి, మా ఉద్యోగాలు మాకు వస్తాయి. ఇప్పటికే టీచర్ పోస్టులకు సంబంధించి 23,000 టీచర్ పోస్టులు భర్తీ చేయబోతున్నాం అంటూ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ఇక డిపార్ట్మెంట్స్ వైజ్ ఆల్రెడీ రిక్రూట్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదే పని మీద ఉంది. మీకు అనిపించట్లేదా? వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు కానీ ఎక్కడ అదే అంటున్నాను. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కానీ హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ ఫేజ్ వైజ్గా 200, 300 మాత్రమే చేస్తున్నారు. ఎంతవరకు ఖాళీ ఉన్నాయి? 23,000 టీచర్లు చెప్తారని చెప్పేసి ఎన్ని రోజులు అయిపోయింది? ఇంతవరకు దాని విషయంలో ప్రకటన ఏమొచ్చింది? ఈ ఖాళీలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంతమంది ఫ్యాకల్టీస్ ఉన్నారో, పాలమూరు యూనివర్సిటీలో కేవలం 7 ఫ్యాకల్టీతో నడుస్తున్న యూనివర్సిటీ ఈరోజు
విద్యారంగంలో ఖాళీలు ఉన్నాయి, అదేవిధంగా క్లర్కల్ పోస్ట్ ఖాళీ ఉన్నాయి, అదేవిధంగా చాలా వరకు ఖాళీ ఉన్నాయి. మీరు 4 ఇంజనీర్ పోస్టులు, ఒక 5-6 డాక్టర్ల పోస్టులు అనౌన్స్ చేసేసిన తర్వాత ఫేజ్ వైజ్గా మారితే కూడా ఈ ఫేజ్ వైజ్గా చేస్తున్నటువంటి ఒక ఏదైతే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎలక్ట్ అయినటువంటి నాయకులు మీరు, మీకు తెలుసు గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి, పోస్టులు వేకెన్సీస్ ఎంత ఉన్నాయని ఆ క్లారిటీ అయితే మీకు ఉంది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఆ డైరెక్షన్ వెళ్తున్నట్టు మీకు అనిపించట్లేదా? తప్పకుండా నా ఎన్నికల్లో కూడా యువత ఆవేదన ఏముండేనంటే, సార్ మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు, ఏడాది అయిపోయినాయి, ఒక్క పోస్ట్ కూడా ప్రకటించలేదు. నేను గెలిచిన తర్వాత కూడా ఈరోజు ప్రకటించిన ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి? ఈరోజు ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చిన జీవోలు 50 జీవోలు, వచ్చిన ఉద్యోగాలు 5,500-6 వేలకు ఎక్కువ రావాలి. ఆ జీవోల ప్రకారం చూస్తే దాదాపు 40-50 వేల ఉద్యోగాలు రావాలి. అదే కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడడం చూసినాం, కరీంనగర్ మన వరంగల్ సభలో మాట్లాడడం చూసినాం. ఏడుంటాయి ఆ ఉద్యోగాలు? పుణ్యానికి వస్తాయా? రమ్మంటే వస్తాయి. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఊకనే వస్తా, ఎవడో దీక్ష చేసి రోడ్ల మీదకి వస్తే ఇస్తారా? ఆ రోజున్న మాటలకు ఈ రోజున్న మాటలకు తేడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇలా రామచంద్రరావు గారు చెప్పినట్లు పాలమూరు యూనివర్సిటీ అయితే మహబూబ్నగర్లో ఉందో ప్రతిష్టాత్మకంగా ఆ రోజు తెచ్చుకున్నాం. దాంట్లో ఇవాళ ఫ్యాకల్టీ వాళ్ళు 7 మంది కంటే ఎక్కువ లేరంటే ఆ పిల్లల పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచన చేయాలి. ఇక వైద్య రంగం చాలా బ్రహ్మాండంగా ఉందని పేపర్లో ప్రకటనలు గుప్పించి ఈ పూటకు ఏదో మొబిలైజ్ చేసేట ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎవరన్నా పేదవాడు ఆ హాస్పిటల్కి పోతే ఉన్న పరిస్థితి ఏంటో వైద్య రంగంలో ఖాళీలే భర్తీ చేయాలా, ఇంకా డాక్టర్లే భర్తీ చేయాలా. 4th క్లాస్ ఎంప్లాయీస్ విడతల వారీగా అనుకుంటూ పోస్ట్పోన్లు చేస్తూ వస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా డిఎస్సి, ఈ ప్రభుత్వం వచ్చిన మరుక్షణం డిఎస్సి పెడుతుంది. ఈ ఆంధ్ర ప్రభుత్వం కాబట్టి డిఎస్సి పెట్టడం లేదన్నటువంటి మీరు ఇప్పటికి 2 డిఎస్సీలు కావాలా? ఇప్పటికీ కాలా. ఈ లోపల జిల్లాల విభజన జరిగింది. ఏ జిల్లా ఎక్కడ డిఎస్సీలు పెట్టాలో కూడా తెలియని పరిస్థితి. ఏదైనా ఒక సమీక్ష చేయాలంటే ఏ జిల్లా కలెక్టర్ చేయాలా, ఏ జిల్లా నుంచి ఏ ఉద్యోగస్తులను డిఎస్సీలను పెట్టాలో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇక నీకు ఉద్యోగాలు వచ్చినాయి, ఎవరికి వచ్చినాయని? వాళ్ళ ఇంట్లో వచ్చినాయి 4 ఉద్యోగాలు వచ్చినాయి. జిల్లాల ఏర్పాటు ద్వారా కూడా మరికొన్ని పోస్టులు క్రియేట్ అవుతున్నాయి అనేది ప్రభుత్వం చెప్తున్నాను. పోస్టులు క్రియేట్ అవుతున్నాయి, క్రియేషన్ ఉంటాయి, కానీ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ లేదే. ఇంప్లిమెంటేషన్ ఆలోచన చేయకుండానే వాటి మీద తీసుకోకుండానే పోయినామనేది. ఇప్పుడు 1,10,000 ఉద్యోగాలు విభజన తర్వాత ఇక్కడ ఉండాల్సిన ఉద్యోగాలు వాళ్ళు ఆప్షన్ తెలంగాణ పెట్టుకోవడం వల్ల ఎంత ఉన్నాయో ఇప్పటికి కూడా చెప్పట్లేరు ముఖ్యమంత్రి గారు. ఒకటి. రెండవది జేఏసీ 22న పెట్టబోతున్న ఏడాదిన్నర అసలు ఉద్యోగుల విభజన కార్యక్రమాలే పోలేదు. అసలు కార్యక్రమం పూర్తలుగా దానికోసం కొట్లాట ఇంకా ఇప్పటికీ జరుగుతున్న నిజమే మొన్నటి వరకు. అది ఎక్కడ సమస్య ఉందో అక్కడ మాత్రమే. డిఎస్సికి మనకేమైంది? నీకు జిల్లాల పోస్టులకు మీకేమైంది? లేకపోతే సబ్ కాంట్రాక్ట్ వాటికి మీకు ఏమైంది? సబ్ కాంట్రాక్ట్ వాటికి చెప్తాను, ఇంకేదో మీకు పర్మనెంట్ వాటికి కూడా కావట్లే. కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయడం కానీ, లేదంటే కొత్త ఉద్యోగాలు యువతకి ఇచ్చే దాంట్లో మీరు తెలంగాణ ప్రభుత్వం పేరు మీద ఇచ్చిన ఏదైతే ఉంటాయో ఉద్యోగాలు వాటి వివరాలు మీరు బయట పెట్టండి. ఎందుకంటే ఆర్టీఐలో మాకు ఇవ్వడం లేదు ఒకటి. రెండవది, మీరు ఎన్ని రోజులు చెప్పింది సార్ నీళ్లు నిధులు నియామకాలు అనేది. నియామకాలకు సంబంధించి మీకున్న చిత్తశుద్ధి ఏందో నాకు తెలిసి, నాకున్న అంచనా అయితే 3,800 నుంచి 4,000 కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఒక ప్రైవేట్ అంచనా వచ్చింది. కానీ కేసీఆర్ గారు ఈరోజు ఏది కోదండరామ్ గారు ర్యాలీ తీస్తున్నారు కాబట్టి దానికి ఏదో మసిబూసి మారేడుకాయ చెప్పినట్టు మేము చేస్తామని చెప్పి ఒక చర్చ. కాదు, అది చాలా ముందు నుంచి జరిగింది. ఒకటి, మురళి గారు మీకు ఇవాళ 10 గంటలకు ఒకటి ఈ రోజు 10 గంటలకు ఒక విచిత్రమైన వార్త మీరు చూస్తారు. మంచిగా లైవ్లు పెట్టుకొని ఉండండి. నేను ఇప్పుడు మిత్రునికి నేను హామీ ఇచ్చిన చేయబట్టి అది లీక్ చేయలేను, కానీ 10 గంటలకు ఒక విచిత్రమైన వార్త చూస్తారు. ఎందుకు అనంటే ఉద్యోగాలు ఇవ్వలేక ప్రతిపక్షాల మీద విపక్షాల మీద నెపం నెట్టే ప్రభుత్వం ఈరోజు తయారైన పరిస్థితి ఉంది. ప్రభుత్వమే ఏ రకంగా చేస్తుందో నేను 10 గంటల తర్వాత మళ్ళీ మీకు ఫోన్లో మాట్లాడతాను. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు సార్. ఇప్పుడు మా రామచంద్రరావు గారు, మా దయాకర్ రెడ్డి గారు, దయాకర్ గారు మాట్లాడుతుంది. నేను ఒకటే ఇందాక మీరు వైద్యం గురించి మాట్లాడారు. వైద్యం గురించి చెప్పాల్సి వస్తే ఆర్మూర్ నియోజకవర్గంలో సార్ నిన్ననే మా డాక్టర్ల 797 ఉద్యోగాలు నిన్న క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు సార్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్ సార్, ఇది 30 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఉద్యోగాలు సార్. రిక్రూట్ చేయాలా, అక్కడ ఉద్యోగస్తులను డాక్టర్లను పెట్టాలని చెప్పారు. గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఆర్మూర్లో 100 పడకల ఆసుపత్రి ఇస్తే సార్, నిన్న నేను డాక్టర్లకు సన్మానం చేసి వచ్చాను సార్. గతంలో దవాఖాన పరిస్థితి ఎట్లుందంటే నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనేది మురళి గారు. ఇయ్యాల మా ఆర్మూర్లో 200 డెలివరీలు జరిగినాయి సార్. గవర్నమెంట్ హాస్పిటల్లో, ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఎట్లా జరుగుతూ ఉన్నాయో
ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రి తుంగతుర్తి గవర్నమెంట్ సార్, హాస్పిటల్ మురళి గారు, నిన్ను మీరు తీసుకొని TV9 ని పంపియండి సార్. నాతో సార్, మీరు TV9 ని పంపియండి సార్. ఆర్మూర్ నువ్వు ప్రభుత్వ నాతో రా. ఆసుపత్రికి మా నేను DMHO ఇప్పుడు గారు, మా పోతున్నా డాక్టర్లు తుంగతుర్తికి పనిచేస్తా పోతా. ఉన్నారు. నిన్ను చాలా అడిగి బ్రహ్మాండంగా తీసుకుపోతా. అద్భుతంగా చేస్తున్నారు. 10 వారికి కోట్ల నిన్న హాస్పిటల్ సన్మానం కూడా ఒక్క చేసి డాక్టర్ వచ్చారు సార్. లేడు. ఇది నియామకాల గురించి మాట్లాడదాం. ముందు నియామకాల గురించి చెప్పండి. నియామకాల సార్, గురించి చెప్పండి. నిన్నగా సార్ కోదండరామ్ గారు వారి స్టేట్మెంట్ ప్రకటనలకే పరిమితం అవుతుంది తప్ప నియామకాలు జరగట్లేదని దయాకర్ గారు కోదండరామ్ గారు చెప్పారు. సార్, పేరు మీద రామచంద్ర గారు చెప్పినా, దయాకర్ గారు చెప్పినా, కోదండరామ్ దయాకర్ గారు గారు వారి చెప్పినా స్టేట్మెంట్ అందరూ ఇచ్చారు సార్. 22,000 ఉద్యోగాలు మాత్రమే వేశారన్నారు. ఇది వీళ్ళు ఇందాక మాట్లాడుతూ 500 ఉద్యోగాలు 800 ఉద్యోగాలు అనేది వాళ్ళ జోలికి కొని సార్. కోదండరామ్ సారే 23,000 ఉద్యోగాలను ఫిల్అప్ చేశారు సార్. నిన్నగాక మొన్న సార్ గురుకులాలలో 25,000 మంది పోస్టులు రిక్రూట్ చేస్తాని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రభుత్వం కాదా సార్? వినండి సార్, కాంట్రాక్ట్ లెక్చర్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేసి కోటి ఎకరాలు అన్నట్టు హామీ ఇచ్చింది ఈ ప్రభుత్వం కాదా సార్? వినండి సార్, ఈ ప్రభుత్వం కాదు సార్. హెల్త్ డిపార్ట్మెంట్ లో నిన్న క్యాబినెట్ లో తీసుకున్నటువంటి 737 పోస్టులు కావా సార్? మొన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో, మొన్న మత్స్య శాఖలో, మొన్న అగ్రికల్చర్ సార్ 730 పోస్టుల గురించి సార్ పోస్టులు ఇచ్చారని అన్నారు. 1200 పేజీలకు అవకాశం ఇస్తే నేను మాట్లాడతా సార్. వాళ్ళు అడిగారు నన్ను సార్, నేను వరుస పెట్టి చెప్తున్నా. 25,000 ఉద్యోగాలు గురుకులాల్లో ఫిల్అప్ చేస్తా ఉన్నాం సార్. దానితో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం సార్. అంతే నేను ఇదే DSA 640 మంది గురుకుల విద్యార్థులు సార్ వాళ్ళు అడిగిర్రు, నేను సమానం చెప్తాను. చెప్పేది 25,000 మంది గురుకులాలకు కాంట్రాక్ట్ లెక్చరర్లను కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేసిన విద్యుత్ ఉద్యోగాలు కల్పించింది ప్రభుత్వం కాదా సార్? పోలీస్ రిక్రూట్మెంట్ చేసింది ప్రభుత్వం కాదా సార్? సార్ ఇంకో మాట, ఐటీ రిక్రూట్మెంట్ PS ఐపాస్ ద్వారా మురళి గారు ఐపాస్ ద్వారా 3,000 కంపెనీలు సింగిల్ విండో కింద 3,000 కంపెనీలకు పర్మిషన్ ఇస్తే 1,600 కంపెనీలు ఉద్యోగాలు జోన్ల పంచాయతీ వల్ల ఉద్యోగాలు రిక్రూట్ చేయలేదు. ఐటీ డిపార్ట్మెంట్ లో మీకు అది తెలియకపోతే తెలుసుకోండి. ఐటీ రంగంలో ఒక అమెజాన్ కావచ్చు, ఒక గూగుల్ కావచ్చు, ఇతర క్యాంపస్ వస్తే ఇక్కడ ఉద్యోగాలు పెడతా ఉద్యోగాలు కావాలి సార్. ఐటీ రంగంలో ఇరిగేషన్ ద్వారా ఒక 10 లక్షల ఎకరాలకు నూతనంగా నీళ్లు వస్తున్నాయి సార్. వ్యవసాయ రంగంలో ఉద్యోగాలు కల్పించేది కాదా సార్? ఏం మాట్లాడుతున్నారు? ఏ రంగంలో మేము నోటిఫికేషన్ వేయలేదు చెప్పండి సార్. మీకు దమ్ముంటే చెప్పండి సార్. ఏ రంగంలో మేము వేయలేదు? పోలీస్ రంగంలో వేయలేదా? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వేయలేదా? మత్స్య శాఖలో వేయలేదా? ఇరిగేషన్ లో వేయలేదా? మేము 25,000 గురుకులాలకు వేయలేదా? మూడేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పు. టీచర్స్ ఎన్ని వేకెన్సీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకి 3 ఏళ్ళకి ఒక టీఎస్సీ పెట్టలేకపోయిన అసమర్థ ప్రభుత్వం. ఈ చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగులను ఉద్యోగులను మీరు ఉద్యోగుల మీద ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు. నేను పెట్టిన దయాకర్ గారు ఈ సోయే ఉంటే అసలు నిరుద్యోగమే ఉండదు కాదు రాష్ట్రంలో. వందల లక్షల ఉద్యోగాలను ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. 1 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం నుంచి రాబోతా ఉన్నాయి. జిల్లా ఉద్యోగాలు అంటే మీరు జిల్లా రాబోతున్నాయి. ఇంట్లో 4 ఉద్యోగాలు జనానికి రాబోతున్నాయి. ఎంతమంది నిరుద్యోగాలు తరలి వస్తారో చూద్దాం సార్. తెలంగాణ మార్చిన అడ్డుకోలే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకోలే. చెప్పండి సార్. ఇప్పటికే జేసీ చేసినటువంటి అనౌన్స్మెంట్ దానికి ప్రభుత్వం ఏ రకంగా రియాక్ట్ అవుతుంది, ఎంతమంది కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయగలుగుతుంది అన్నది ఇక్కడ ప్రధానమైన సమస్య. చర్చలు పాల్గొన్న నలుగురు నాయకులు కూడా ధన్యవాదాలు. ఇది న్యూస్ వాచ్. రేపు న్యూస్ వాచ్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV9.